విజయవాడ రామవరపాడు ఇంకా వరద ముంపులోనే ఉంది. ఇక అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బుడమేరుకి వరద ఉధృతి తగ్గిన ఇంకా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయంలో ఉన్నాయి. బాగా చాలా గ్రామాలు ప్రస్తుతం మనం విజయవాడ రామవరపాడు దగ్గర ఉన్నాము. రామవరపాడు నుంచి కూడా దాదాపు కృష్ణా జిల్లా పరిధి హనుమాన్ జంక్షన్ వరకు కూడా లోతట్టు గ్రామాల్లో కూడా ఇప్పటికీ కూడా వరద నీరు అనేది ఇంకా గ్రామాల్లో ఇంకా కూడా కొనసాగుతుంది. చాలా ఇళ్ళు కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే వరద బాధితున్నారో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చింది. అయితే బుడమేరుకు సంబంధించి వరద తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే వరద బాధితులందరూ పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం రామవరపాడు దగ్గర ఉన్నాము. రామవరపాడు నుంచి నున్న వెళ్లే దారి ఇక్కడ ఇది మొత్తం కూడా వరద నీటిలో చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు బహుళాంతస్తుల భవనాలు, నివాసాలు అన్నీ కూడా వరదలో కూడా చిక్కున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేస్తున్న నేపథ్యంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు వచ్చిందండి వరద? ఈ వరద శనివారం సాయంత్రం స్టార్ట్ అయిందండి. సాయంత్రం స్టార్ట్ అయింది. అనుకోకుండా చాలా పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చింది. అది ఎవరో ఊహించినది. ఇది గత 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేదంటే ఇది మాకు తెలీదు. ఇదంతా కూడా మేము ఉండి ఏరియాది అమరావతి గ్రాండ్ ఇవన్నీ కూడా మా ప్రాజెక్ట్స్ ఇవన్నీ మా కస్టమర్లని కూడా మేము మొత్తం ఏదైతే మా వ్యవస్థ ఉందో మా ఎస్ఎల్వి వ్యవస్థ అందరినీ బయటకు షిఫ్ట్ చేసి అన్నీ కూడా ప్రతిదీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ బోట్లు అరేంజ్ చేసింది. అలాగే మేము ట్రాక్టర్లు పెట్టి అన్నీ కూడా మేము సొంతగా అన్నీ షిఫ్ట్ చేస్తామండి బయటికి. ప్రస్తుతం ఎవరికీ ఇబ్బంది లేదు. అన్నీ డీవాటరింగ్ చేస్తున్నారు. పవర్ కూడా అంతా కూడా జనరేట్ చేశారు. ఏ ఇబ్బంది లేదు ప్రస్తుతం. మీ ఎప్పుడు వచ్చిందండి వరద? ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు? శనివారం రాత్రి నుంచి వరద ప్రారంభం అయిపోయిందండి. సాయంత్రం 5 గంటల 6 గంటలప్పుడు మాకు ఈ రోడ్డు పైనకి సన్నగా నీళ్లు రావడం మొదలయ్యి అర్ధరాత్రి 12 అయ్యేటప్పటికి మా బేస్మెంట్లు, సెల్లార్లు మొత్తం అన్నీ మునిగిపోయి ఇంక అక్కడి నుంచి మాకు బయటకు వచ్చే దారి లేకుండా పోయింది. అధికారులు ఎవరైనా వచ్చారా పునరావాస కేంద్రాలకు తీసుకెళ్ళడం కానీ ఎట్లాంటివి ఏమైనా చేశారండి? అర్ధరాత్రి కొంతమంది వచ్చి మీరు ఎవరన్నా ఇళ్లలో ఉంటే బయటికి రండి అని అడగడం జరిగిందండి. మొత్తంగా ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి గతంలో దాదాపు 11 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చింది. ప్రస్తుతం 1,70,000 మాత్రమే క్యూసెక్ల వాటర్ ఉన్న నేపథ్యంలో బుడమేరుకు కూడా కొంత వరద ఉధృతి అనేది తగ్గింది. అయితే గత 4 రోజుల నుంచి కూడా భారీ మొత్తంలో వరద రావడంతో ఈ లోతట్టు ప్రాంతాలతో పాటు గ్రామాలు కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. నిన్నటి నుంచి కూడా బుడమేరుకి కొంత వరద ఉధృతి అనేది తగ్గిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కొన్ని గ్రామాలు కొంత వరద నుంచి కొంత బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి వరద బాధితులకు ఇబ్బంది లేకుండా అటు ఆహారం కానీ అన్ని కూడా సరఫరా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణా జిల్లాలో ప్రధానంగా ఈ బుడమేరు ముంపు వల్ల చాలా గ్రామాలు అనేవి జల దిగ్బంధంలో చిక్కున్నాయి. అయితే వరద తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఆ గ్రామాలు కూడా వరద నుంచి బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు బాధితులకు కూడా ఇబ్బంది లేకుండా చూస్తుంది. మరొకవైపు ఈ బుడమేరుకి సంబంధించి మరొకసారి వరద వస్తుందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా దాన్ని కొంత ఖండించింది. ఎందుకంటే బుడమేరుకి ఎటువంటి వరద రావడం లేదు, బాధితులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం బుడమేరు అనేది కొంత ఉధృతి తగ్గింది. అయితే కొన్ని గ్రామాలు పాక్షికంగా వరద నుంచి బయటపడుతున్న చాలా గ్రామాలు కూడా ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ శ్రీనివాస్ కుమార్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ.